రికార్డ్స్ కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కానీ ఎక్కడ దాకా వచ్చాయి? ఫ్యామిలీ మెంబర్సు అదే మాటలో ఉన్నారు. కానీ ముఖ్యంగా ఈ విజయారెడ్డి అన్నకు సంబంధించి కూడా మరి చిరంజీవికి మనము ఇక్కడ ఇంటి దగ్గర లేనందున ఫోన్ చేయడం కూడా జరిగింది, ఫోన్ మాట్లాడడం కూడా జరిగింది. కానీ తను ఒకటే విషయం చెప్తున్నాడు, నాకు సంబంధం లేదు, ఎందుకు నన్ను మాట్లాడమంటున్నారు, నేను ఆల్రెడీ జిఆర్పి డీసీపీ ముందు నేను హాజరయ్యాను, నేను అక్కడ చెప్పాల్సినవి చెప్పాను, మీడియాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి తను కొంచెం ఒక ర్యాష్గానే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా బెదిరిస్తూ ఉన్నారు కూడా వాస్తవంగా చెప్పాలి అని అంటే. లేదు నేనైతే కేసు పెడతాను, నన్ను అరెస్ట్ చేస్తున్నారు మీడియా అంతా అని చెప్పేసి నేను కేసు పెడతాను అని కూడా చెప్తూ ఉన్నారు. తనైతే మీడియా ముందుకు రావడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఇక ఫ్యామిలీ మెంబర్ విషయానికి వస్తే మాత్రం ఏం జరిగింది అనే విషయంలో కూడా మాకు అంతు చిక్కడం లేదు, అసలు ఎవరు ఇంతగా ప్రేరేపించారు వాళ్ళను అనేది కూడా తెలియడం లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పటికీ కూడా కానీ సీసీ ఫుటేజ్ ప్రకారంగా మాత్రము మరి వీళ్ళతో ఫాలో అవుతున్న వ్యక్తి ఎవరు, ఎందుకు వాళ్ళను వెంటాడారు, ఎందుకంటే పిల్లలకు పాపం ఏమీ తెలియదు అనేది బయటపడుతూ ఉంది. మనం ప్రస్తుతము అన్నోజిగూడ నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడడం జరిగింది స్వయంగా వచ్చి. మరి ప్రిన్సిపల్ చక్కగా పాయింట్ టు పాయింట్ తను చెప్పడం కూడా జరిగింది. ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారంటే అబ్బాయి చాలా చురుకుగా ఉంటాడు, చదువులో అంటే తను ఒక చాలా యాక్టివ్ పర్సన్, కానీ చదువు అనేసరికి కొద్దిగా అంటే యావరేజ్ స్టూడెంట్, తను క్లెవర్ అని కాదు కానీ మనిషి పరంగా మాత్రం చాలా మంచోడు, అందరినీ చాలా తొందరగా దగ్గరికి తీసుకుంటాడు, ఫ్రెండ్స్ని కూడా తొందరగా చేసుకుంటాడు అని అంటే కూడా మనం అడగడం జరిగింది. ఎన్ని గంటలకు రావడం జరిగింది మదరు, ఎవరు తీసుకెళ్లారు, ఎన్ని గంటలకు మరి తను బయటికి వెళ్ళడం జరిగింది అంటే కూడా టైంతో సహా వాళ్ళు చెప్పారు. కరెక్ట్గా 7:30కి విజయారెడ్డి కాలేజీలోకి ఎంటర్ అయ్యారు, ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళారు. ప్రిన్సిపల్ సార్ ముందు సార్ కూడా చెప్పారు చాలా డల్గా ఉన్నారు, చాలా అంటే చాలా డల్గా ఉన్నారు, తన మొహంలో ఆ వెలతి అనేది కనిపిస్తూ ఉంది. మా రిలేటివ్స్ వాళ్ళు కాలం చెల్లారు కాబట్టి నేను అర్జెంటుగా పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం పడింది సార్ అని చెప్పడంతో కూడా నేను వెంటనే ఏం డిస్కషన్ చేయకుండా ఓకే మేడం కూర్చోండి అని చెప్పేసి మేడంని బయట కూర్చోబెట్టాను. బయట కూర్చోగానే నేను వెంటనే ఫోన్ చేసి అబ్బాయిని పిలిపించాను. అబ్బాయి రావడం జరిగింది. వచ్చి సార్ నేను మమ్మీ వచ్చారు అని చెప్పగానే కూడా ఓకే తొందరగా వెళ్ళురా అని చెప్పాను. కానీ అప్పటికి బాబు డిన్నర్ కూడా చేయలేదు. బాబు డిన్నర్ కూడా చేయకుండా బయటికి అలా నాతో మాట్లాడి ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయట అడుగు పెట్టగానే కిటికీ ఓపెన్ చేయడంతో మళ్ళీ వాళ్ళ మదర్ కనిపించారు. వాళ్ళ మదర్కి మేము చెప్పాము రేపు మళ్ళీ, ఎందుకంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి తొందరగా తీసుకొని రండి, కార్యం అయిపోగానే తీసుకొని రండి మేడం, మళ్ళీ డిస్టర్బ్ అవుతారు అని అంటే ఓకే సార్ తీసుకొని వస్తాను అని చెప్పేసి కరెక్ట్గా 8 o'clockకి వాళ్ళ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఆ స్లిప్ కూడా మేము రాసుకున్నాము, ఎందుకంటే తను అవుటర్స్ వచ్చినప్పుడు అవుటింగ్ టైం కూడా మేము మెన్షన్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి మాకు రూల్స్ వచ్చాక అవి కూడా మీకు కాబట్టి మీరు ఒక్కసారి అలా లైన్లో ఉండండి. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు కాలేజ్కి 7:30కి వెళ్ళినట్టు తెలుస్తుంది విజయరెడ్డి. ఇటు ఇంట్లోంచి తన తల్లి చెప్పుకొచ్చింది 6 o'clock బయటికి వెళ్ళిందని, అలాగే 6 o'clock బయటికి వెళ్ళిన తర్వాత 7:30కి ఇటు బోడుప్పల్ నుంచి పటాన్చెరు, తన కొడుకు చదువుకునే కాలేజ్ వచ్చేసి పటాన్చెరు, అక్కడికి వెళ్ళడానికి 7:30 అయింది. 7:30కి అక్కడికి వెళ్ళినప్పటికీ ప్రిన్సిపల్ కూడా చాలా క్లియర్గా తాను ఆల్రెడీ తన మొహం చూస్తేనే చాలా డల్గా, చాలా ఏదో డిప్రెషన్లో ఉన్న పరిస్థితిలో మనిషిలాగా కనిపించింది అంటూ ప్రిన్సిపల్ చెప్పుకొచ్చాడని తెలుస్తుంది. సో మొత్తం మీద దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు, ఇటు మహబూబ్ అని. మహబూబ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. మహబూబ్ చెప్పండి, మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? ఇంకో 3వ వ్యక్తి ఉన్నారనుకుంటున్నారా? ఇటు తన అన్న మాత్రం నాకేం సంబంధం లేదు, నేను ఇటు పోలీసులు పిలిస్తే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా అటెండ్ అయ్యి వచ్చాను అంటూ వాళ్ళు చెప్తున్నారు. రైట్ మహబూబ్, వినిపిస్తుందా అండి? హలో, ఎస్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఈ విషాదం ఛానల్ చూడడం వల్ల మనకు తెలుసు సంఘటన వల్ల చాలా బాధగా ఉంది. చెప్పండి. ఈ సందర్భం ఎవరికి రాకూడదు, కానీ ఏ తల్లి తన ప్రాణాలు తీసుకోవాలని ఎవరు అనుకోరు. అది కాక తన పుట్టి పెంచి పిల్లల్ని చంపాలని ఏ తల్లి అనుకోదు. ఇంకా కొంచెం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు బయటికి రావచ్చని నా ఆలోచన. మరో వ్యక్తి ఎవరైనా జోక్యం చేసుకొని ఉంటారు. ఖచ్చితంగా విజయరెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆమెను మోటివేట్ చేయడానికో లేకపోతే ఆమెని
ఇలా మానసికంగా వేధించడము ఏదో ఒక ఇష్యూ ప్రాబ్లం ఉందని మీరేమని అనుకుంటున్నారా? అదే కదా మనం ఆలోచన చేయాల్సింది. ఏ సంఘటన ఏ జరగకపోతే తను ఎందుకు చనిపోవాలనుకుంటే తన పిల్లలు ఎందుకు చంపాలనుకుంటుంది అనుకోదు కదా సార్. రైట్ మహబూబ్ గారు, ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మాతో మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇటు మూడో వ్యక్తి ఖచ్చితంగా ఉన్నారా? ఇటు 28 తారీఖు ఇటు తన కూతుర్ని కాలేజ్లో దింపే ముందు ఇంట్లో ఇద్దరు, తన కూతురు తల్లి విజయరెడ్డి ఇద్దరు కలిసి కార్ వాష్ చేశారు. కార్ని కడిగి అలాగే బయటికి వెళ్ళి